హే, ఇలా చూడండి, ఈ డ్రామాని కొంచెం ఆపండి. అవును, అసలు నీ వయసు ఏంటి? 5 ఏళ్ళు. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. అవును, నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, మనకేమయ్యింది? నాకు తెలిసి ఆ జ్యూస్ లో ఏదో ఉంది. లేదు, కాఫీలో ఏదో ఉంది. ఇంకా నేను మొత్తం 5 గ్లాసులు తాగాను. నేను కూడా. కానీ పెద్దవాళ్ళందరూ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాకు తెలిసి మన అమ్మా నాన్న తిరిగి రారనుకుంటాను. ఈ లైట్ కి అసలు ఏమైంది? ఏ ఇంట్లోనూ ఎవరి పేరెంట్స్ లేరు. అయితే ఎలక్ట్రిసిటీ ఆన్ చేయడానికి ఎవరు లేరనుకుంటాను. గ్యాస్ కి నీళ్ళకి కూడా ఎవరు లేరనుకుంటాను. రేడియోలో కూడా పాత పాటలే వేశారు. పాత సాంగ్ వస్తుందంటే దానికి కారణం వాళ్ళు రేడియోని క్యాప్చర్ చేశారనుకుంటాను. మ్యూజిక్ ప్రపంచం నుంచి 20th సెంచరీ ఎక్స్పో యొక్క ఒక అనౌన్స్మెంట్. మీ అందరికీ నా వందనాలు. నేను క్యాన్ ఎస్టర్డే వన్స్ మోర్ యొక్క లీడర్ని. Yesterday once more. మీ అందరి మామ్ అండ్ డాడ్ 20th సెంచరీ ఎక్స్పోలో పిల్లలుగా మారిపోయారు. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టైం వెనక్కి వెళ్తుంది, భవిష్యత్తుకు వెళ్ళబోయేది లేదు. మీ అందరి ఫ్యూచర్ అవుట్. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి ఇంకా సేపట్లో బండి వస్తుంది. అందులోకి ఎక్కండి. అందులో ఎక్కి మీరు ఇక్కడికి వచ్చారంటే మీ అందరికీ భోజనం దొరుకుతుంది. అలాగే మీ మామ్ డాడ్ ని కలిసే అవకాశం కలుగుతుంది. రావడానికి ఎవరు ఇష్టపడరో వాళ్ళందరినీ రేపు పొద్దున 8 గంటలకి మా కస్టడీలోకి తీసుకుంటాం. ఆ తర్వాత మీరు మీ మామ్ డాడ్ ని అస్సలు చూడలేరు. ఇప్పుడు చాయిస్ మీ చేతిలో ఉంది పిల్లలు. మీకు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవచ్చు. ప్రియమైన పిల్లలారా, పదండి మీ మామ్ డాడ్ దగ్గరికి వెళ్దాం. త్వరగా రండి రండి రండి, వరుసగా రండి, అందరినీ ఎక్కిస్తాం. అరే, ఎందుకు లైన్ లో రావట్లేదు? అప్పుడే ఈజీగా వెళ్ళగలము. అరే, వెళ్తానని మొండి పట్టు పట్టుకు. నేను వెళ్ళకపోతే మా అమ్మ నన్ను ఎలా చూస్తారు చెప్పు. నాకు వాళ్ళను చూడాలని ఆశే, కానీ మనల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళెందుకు రావాలి? అదే కదా, మామ్ డాడీ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? రేపొద్దున్నే వీళ్ళు మళ్ళీ వస్తారు, చూస్తూ ఉండు. వాళ్ళొచ్చి మనందరినీ బంధిస్తారు. మనందరం ఎక్కడైనా దాక్కోవడం మంచిదనుకుంటా. దాక్కోడానికి నాకు మంచి ప్లేస్ తెలుసు. ఈ పిల్లలందరూ వాళ్ళ మామ్ డాడీల్ని కలుస్తారంటవా? లేదు, ఈ పిల్లల్ని వాళ్ళు ఒంటరిగానే ఉంచుకుంటారు. ఆ తర్వాత ఈ పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళందరినీ టౌన్ సిటిజన్ చేసేస్తారు. మరి అల్లరి చేసే పిల్లల్ని ఏం చేస్తారు? అది వాళ్ళకే తెలుసు. ఆ దాక్కునే చోటు ఇక్కడేనా? డిపార్ట్మెంటల్ స్టోర్. ఇక్కడ దాక్కోడానికి చోటు ఉంటుంది, తినడానికి ఏమైనా ఉంటాయి. వావ్, ఇక్కడ పడుకున్నట్టు ఒకసారి కలగన్నాను. ఇప్పుడు అది నిజం కాబోతోంది. ఇప్పుడు మనం మిగతా పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్దాం. మీరందరూ వెళ్ళి కార్లో కూర్చోండి. కాసుకబ్బేని ఒక రౌండ్ వేయాలి. అలాగే పిల్లల్ని కూడా తీసుకురావాలి. అది సరే, నేను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఎందుకంటే నీ పిల్లలు ఇంకా ఇక్కడికి రాలేదు. నా పిల్లలు మాత్రమే ఇక్కడికి రాలేదని అర్థం లేదు. ఇలా చూడండి, నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది. నాకు నిద్రలో ఎలా కారు తోలగలుగుతాను చెప్పండి? ఒకవేళ నీ పిల్లలు నువ్వు తీసుకొస్తే నీకు బహుమతి లభిస్తుంది. వావ్, ఆల్ యాక్సెస్ కార్డా? నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు ఈ కార్డుతో ఎక్స్పోలోని 70 రూమ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. నీకు ఈ కార్డ్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లల్ని తీసుకురావాలి. నీ పిల్లల్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నావా? బయలుదేరదామా?